సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ హై రైజ్ బిల్డింగ్స్లో ఉండటం కొంతమంది ఏమంటున్నారంటే మరి పుకారా లేకపోతే నిజం తెలీదు, ఎంత ఎత్తు పెరిగితే అంత ఆరోగ్యం చిత్తు అవుతుందని పేపర్లో వస్తుంది సార్. అది న్యూస్ పేపర్లో చిత్తు అవుతుందంటే చెడిపోతుందన్నా బాగుపడుతుంది. ఆరోగ్యం పాడవుతుంది, పైకి వెళ్ళే కొద్దీ ఆరోగ్యం పాడవుతుందని అంటున్నారు. అసలు మీ రియల్ ఎస్టేట్ ప్రకారం ఎలా ఉంది సార్? అసలు హై రైజ్ బిల్డింగ్స్ ఎందువల్ల లాభాలు ఏంటి? మనిషి జీవితానికి రియల్ ఎస్టేట్ సంబంధం లేదండి. అదే మీరు అడిగారు కాబట్టి నా ఒపీనియన్ షేర్ చేస్తాను. ఇప్పుడు హై రైజ్ అంటే ఏంటి? తక్కువ జాగాలో ఎక్కువ అంతస్తులు కట్టారు. తక్కువ జాగాల్లో ఎక్కువ అంతస్తులు. ఇప్పుడు ఆల్రెడీ 57-58 టవర్స్ కట్టేశారు. ఇప్పుడు ఇటుపక్క ఇప్పుడు నుండి 100 ఫ్లోర్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ బ్లాంక్ చెక్ ఇచ్చింది బిల్డర్స్కి. అంటే అర్థం ఏంటి? బ్లాంక్ చెక్ అంటే మీ ఇష్టం ఎలా కట్టండి, మన ఈ ఫ్లోర్లోనే కట్టుకోబాబు అంటారు. అదే చెన్నై, బెంగళూరు ఎఫ్ఎస్ఐ అని ఉంటుంది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని. సో ఈ ఏరియాలో ఇన్ని ఫ్లోర్, ఇప్పుడు బంజారా హిల్స్ ఉంది, మనం 2-3 ఫ్లోర్లే కట్టాలి. శ్రీనగర్ ఉంది, 3 ఫ్లోర్లే కట్టాలి. కమర్షియల్ అయితే 5 ఫ్లోర్లు, ప్లాట్ సైజ్ పెట్టి జనరల్ రెసిడెన్షియల్ ప్లాట్ 3 ఫ్లోర్సే. హై రైజ్ ఉందా మీకు? బంజారా హిల్స్ హై రైజ్ ఉందా? జూబ్లీ హిల్స్ హై రైజ్ ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేది. సిటీలో అలౌడ్ కాదండి. కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఎకరంలో అంతకుముందు 5 ఫ్లోర్లు కట్టడం వేరు, ఎకరంలో 50 ఫ్లోర్లు కట్టడం. అంటే 50 రెట్ల మంది జనాలు ఎక్కువ ఉంటారుగా. అవును. అవంతా డ్రైనేజ్, స్యూవేజ్, వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అక్కడి నుండి అక్కడికే వెళ్ళాలి కదా. ఒకటి. రెండోది, హై రైజ్ కట్టిన దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని లాసెస్, డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. బెనిఫిట్ ఏంటంటే మీరు పైకి వెళ్తున్న కొద్ది వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది, లైట్స్ వేసుకోకర్లేదు డే టైం అంతా. కొన్ని బిల్డింగ్లకు వెళ్తే డే టైం మిట్ట మధ్యాహ్నం ఎండన మన బిల్డింగ్లోకి లైటింగ్ రాదు, రోగాలు వస్తాయి. ఏ ఇంట్లో నట్టింట మన సూర్యుడు పాత ఇల్లులో చూసుకుంటే మన చిన్నప్పుడు నట్టింట్లో మధ్యలో గ్లాస్ పెట్టి సన్ ఇంటి మధ్యలో పడేది. ఆ న్యాచురల్ లైట్ వల్ల ఎన్నో రోగాలు రావు, హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది. హై రైజ్కి వెళ్తున్న కొద్ది అడ్వాంటేజ్ ఏంటంటే పొల్యూషన్ తగ్గిపోతుంటుంది. 5 ఫ్లోర్లకి ఎంత ఉందో 10 ఫ్లోర్లకి ఎంత, 30 ఫ్లోర్కి 50 ఫ్లోర్కి వెళ్ళి ఆ పొల్యూషన్ ఉంటుందిగా. ట్రాఫిక్ కింద నుండి అయితే ఫుల్ ఉంటుంది, పైన అయితే ట్రాఫిక్. మన ఏదో ఒకటి చూసాను, కారు లాగే ఫ్లైట్లు కూడా ఉన్నాయి, తక్కువ డిస్టెన్స్కి డెవలప్ చేశారు ఫారిన్ కంట్రీలో. మీ ఇద్దరు హెలికాప్టర్లో సింపుల్ తక్కువ కాస్ట్. హెలికాప్టర్ అంటే కొన్ని కోట్లు పెట్టాలి, అది ఇంకా రాలేదని చూశాను. సో డెవలప్మెంట్స్ అనేవి అవుతాయి. సో అది మెయిన్ అడ్వాంటేజ్. వెంటిలేషన్ బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది, వ్యూ బాగుంటుంది, లేక్ వ్యూ. కానీ ఇప్పుడు మీరు విమానం నుండి ఎప్పుడైనా చూడండి కిందకి, డిఫరెంట్ సీన్ ఉంటుంది, క్లౌడ్స్, మేఘాల మధ్యలో. అన్న డౌట్ ఏంటంటే ఒకవేళ లిఫ్ట్ ఏదైనా పాడైపోయింది అనుకోండి, అంటే జనరల్గా ఈ హై రైజ్ బిల్డింగ్స్లో హై స్పీడ్ లిఫ్ట్స్ అంటారు. మిత్సుబిషి కానీ మంచి మంచి కంపెనీస్, స్నైడర్ కానీ చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే లిఫ్ట్కి ఎలక్ట్రిసిటీతో పాటు పవర్ బ్యాకప్ కూడా పెడతారు. మరి పవర్ బ్యాకప్ ఫెయిల్ అవుతుంటే అది మనం ఏం చేయలేం, ఇది రాసుంటే మనం ఏం చేయలేం. జనరల్గా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి పవర్ బ్యాకప్ అనేది. అందుకే ఉంటుంది హై రైజ్కి పవర్ బ్యాకప్ లేకుండా గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు. ఎందుకంటే నిజంగా ఎలక్ట్రిసిటీ లేదు, పవర్ బ్యాకప్ లేదంటే 60 స్టోరీ కింద రాని పేషెంట్ అయితే అక్కడే అయిపోతాడు. సో దానికి ఉన్నాయి, బట్ ఎక్కడైనా సడన్ బ్రేక్ అయితే మనం ఏం చేయలేం. రెండోది డిసడ్వాంటేజ్లో చూసుకుంటే కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఎక్కువైపోతుంది. ఎందుకు? 5 ఫ్లోర్ల వరకు ఒక రేట్ ఉంది. సపోజ్ మీరు ₹1 కోటి 5th ఫ్లోర్లో పెట్టి అనుకున్నారు అనుకోండి రేటు. అదే 30 ఫ్లోర్లోనో 50 ఫ్లోర్లో తీసుకుంటే కోటి నుండి 2 కోట్లు 2 కోట్లన్నర అవుతుంది. ఎట్లా? ఎవ్రీ ఫ్లోర్, ఎవ్రీ స్క్వేర్ ఫీట్ 100-200 వేస్తారు. 50-100-200 అంటే సపోజ్ 2000 స్క్వేర్ ఫీట్ అనుకోండి. 2000 ఇంటూ ఒక ఫ్లోర్ పెరిగితే 5 నుండి 6కి వెళ్తే 2000 ఇంటూ ₹100 ఎంతవరకు అయింది? 2 lakhs ఒక ఫ్లోర్కి. అట్లా పెరుగుతూ పోతుంది. 30 ఫ్లోర్లు 30 ఇంటూ అంటే 60 లక్షలు. అండ్ లేక్ వ్యూ, నార్త్ ఈస్ట్ ఇట్లా కండిషన్లు ఉంటాయి, పార్క్ వ్యూ, ఇవన్నీ కోటి కాదు. ఇప్పుడు ఏరియా అంతే ఉంటుంది. బట్ ఎందుకు పెరుగుతుంది తెలుసా మీకు? మెటీరియల్ పంప్ చేయాలి పైకి. అవును కదండి, అది పంప్ చేయాలి, పైకి లిఫ్ట్ చేయాలి. అంటే అంత వెయిట్ మెటీరియల్ తీసుకెళ్ళి ఎంత లిఫ్ట్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? లేబర్ అయితే మొయ్యలేరు కదా. అవును. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ గో అప్. ప్లస్ హై రైజ్లో ఇంకో డిసడ్వాంటేజ్ అంటే యూడిఎస్ అనేది ఎక్కువ రాదు, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అని. 5 ఫ్లోర్లు ఇప్పుడు సపోజ్ 1000 గజాల్లో 10 ఫ్లాట్లు కట్టారు అనుకోండి, 5 ఫ్లోర్లు. లేకపోతే 20 ఫ్లాట్లు కట్టారు అనుకోండి, 20 ఇంటూ 10, 20/1000 అంటే 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అదే హై రైజ్కి వెళ్తే 10, 5, 15 వస్తుంది. నేను రేపు పొద్దున బిల్డింగ్ లైఫ్ అయిపోయాక ఓన్లీ యూడిఎస్కే వాల్యూ ఉంటుంది.
కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది కార్ డిప్రిషియేషన్లో. సో హై రైజ్లో ఉన్న కొన్ని నైబరింగ్ బాగుంటుంది. కొంతమంది పొల్యూటెడ్ జనాలు ఇష్టం ఉంటుంది పబ్లిక్లో, కొంతమంది జనాలే కావాలి. సో రెండు రకాలుగా ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అదర్వైజ్ హై రైజ్ అంటే లేటెస్ట్ అమ్యూనిటీస్తో వస్తుంది, లేటెస్ట్ అంగులతో వస్తుంది, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది, అవి కొన్ని ఉన్నాయి. సో మన పర్పస్ బట్టి, మన నీడ్ బట్టి మనం ఏం చెప్పాం, ఇన్వెస్ట్మెంట్ 4 రకాలు చేస్తాం జనరల్గా. ఓన్ కన్జంప్షన్, క్యాపిటల్ కన్జంప్షన్, ట్రేడింగ్, రెంటల్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మన పర్పస్ బట్టి మన హై రైజ్లో కొనుక్కు ముసలోళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, 60-70 years ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా ఆరోగ్యం దెబ్బతినొచ్చు, అప్పుడు సిటీలోనే ఉండాలి. కమ్యూనిటీస్ అంటే కొన్ని మెడికల్ సెంటర్స్, హాస్పిటల్స్, క్లినిక్స్, మెడికల్ సెంటర్ అన్ని అక్కడే పెట్టేస్తున్నారు. సిటీ విత్ ఇన్ ద సిటీ. ఓకే, అది కాదు నేను నా మనోడికి ఇస్తాను 20 సంవత్సరాలు అంటే అది పెట్టుకెళ్ళి షాద్ నగర్, బాలానగర్లో పెట్టుకోండి, లేకపోతే ముంబై హైవే, బెంగళూరు హైవే, ఏదో ఒకటి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇది ఎవరైతే కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు ధైర్యంగా. కొనుక్కోవచ్చు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళకున్న పర్పస్ బట్టి కొనుక్కో. ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.